నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని మాందారిపేట జాతీయ రహదారి పక్కన రోడ్డు భద్రతా నియమాల్లో భాగంగా వాహనదారులు కొన్ని సూచనలు, సలహాలు చేశారు. ప్రతి ఒక్క వాహనదారుడు సరైన పత్రాలను కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదని సూచించారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం నేరమని, తల్లిదండ్రులు ఆ పిల్లలకు వాహనాలు ఇస్తే వారికి ఏమైనా జరిగితే అది తల్లిదండ్రులదే బాధ్యత అని అన్నారు. వాహనం ఇచ్చిన వారికి జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొన్నారు. రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసి దాటవలసి ఉంటుందన్నారు. ప్రాణాలను కాపాడుకోండి అనే ప్రోగ్రాంను డీసీపీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం హెల్మెట్లు వాహనదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్, సాయంపేట ఎస్ఐ జక్కుల పరమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ హెల్మెట్ అనేది మేము మొన్న చూసినాం. ప్రత్యేకంగా నేను అంబేద్కర్ సెంటర్ వద్ద ఉంటిని. ఒక వ్యక్తి హెల్మెట్ ధరించుకొని అక్కడికి వెళ్ళి వస్తున్నారు. 120 స్పీడ్తో హన్మకొండ నుంచి ఒక కారు వస్తున్నది. ఆ మోటార్ సైకిల్ వెనుక నుంచి ఎక్కించింది. ఆ మోటార్ సైకిల్ 3 పల్టీలు కొట్టి, ఆయన కూడా 3 పల్టీలు కొట్టి కింద పడ్డాడు. కానీ ఆయన హెల్మెట్ ధరించడం వల్ల చేతుకు చిన్న గాయమైంది, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోగలిగాడు. అంటే హెల్మెట్ ఎంత మనకు విలువ అనేది గమనించాలా. మన చేతి ఇరిగినా, కాళ్ళు ఇరిగినా బతకగలుగుతాం. కానీ తలకు గాయమైపోతే మన ఐసీయూలో చేంజ్ చేస్తారు. అక్కడ బ్లడ్ క్లాట్ అయిందంటారు. 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. 6వ రోజు బిల్లు కట్టుకుంటారు. 7వ రోజు మీకు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏదంటే మైండ్కి, హెడ్కి తగ్గితే ప్రాణం అనేది వస్తుంది అనేది చాలా చాలా తక్కువ. వాళ్ళు ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇన్సూరెన్స్ ఉంటూ వస్తారే తప్ప అది ఏముండదు. కాబట్టి దయచేసి మీ కాళ్ళు చేతి తిరిగిన బతకచ్చు, కానీ హెడ్కి మాత్రం దెబ్బ వేస్తే బతకలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు నేషనల్ హైవే ఉంది, ఈ పరకాలకు కూడా హైవే అవుతుంది. కాబట్టి ప్రతి నిత్యం లారీలు, ఇసుక లారీలు, బస్సులు అవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మేము చైన్ కాడికి పోతున్నాం, టీ కార్డు కొట్టుకుపోతున్నాం, లేకపోతే ఏదో వస్తువు పోతున్నామని అట్లా బయలుదేరినప్పుడు హెల్మెట్ మాకెందుకు అని అనుకోకూడదు. హెల్మెట్ అనేది మీ ప్రాణాన్ని రక్షిస్తుంది. మీ పిల్లలకు, భార్యకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మీరు చివరి వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మన ముందే మన పిల్లలు పోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, భార్య బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గమనించాలా. మన ఇంట్లో సంపాదించే వాళ్ళము, మనం అందరికీ మంచి చేసే వాళ్ళము, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండే వాళ్ళం అనేది గమనించి ఉండాలి. మన తల్లిదండ్రుల కొరకు, మన పిల్లల కొరకు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. మా నాన్నమ్మ వచ్చేసి తావేలు తీసుకొని వచ్చి చెంబులో నీళ్ళు తీసుకొచ్చి బకెట్లో నీళ్ళు పెట్టేది. ఇప్పుడు ఏ భార్య కూడా అట్లా పెడతలేడు. కాబట్టి దయచేసి ఆవేశాలు ఇంటికి పోయి చేసేది ఏం లేదు. అక్కడ పోయినా కూడా ఇంట్లో కొత్తలకి మన పిల్లం మనమే తీసుకోవాలి. సీరియల్ చూస్తుంటారు పిల్లం, లేదు ఫోన్లో ఏదో యూట్యూబ్లో గెలుపుకుంటూనే ఉంటుంది తప్ప అక్కడ చేసేది ఉండదు. మన వంట మనమే వేసుకొని తినాలి. కొంచెం ఏం వంట అంటే కళ్ళెర్ర తీసుకుని మన కిందికి దించాలి. కాబట్టి దయచేసి స్పీడ్గా పోకండి, కంట్రోల్లో పోండి, క్షేమంగా పోండి. తర్వాత కూల్గా మాట్లాడి, భార్యతో గరంగా మాట్లాడితే మనకి ఏం గరం చేసి పెట్టదు. కొంచెం ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి దయచేసి అన్ని సూచనలు పాటించాలా. క్రాస్ అయ్యేటప్పుడు మన పల్లెటూరులో చూస్తే క్రాస్ చేసేటప్పుడు వెనక ముందు చూడరు, లెఫ్ట్ రైట్ చూడరు. ఒక నిమిషం లెఫ్ట్ చూసుకొని మధ్యలోకి ఆగిన తర్వాత రైట్ చూసుకొని పోవాలా. ఈ మధ్య కాలంలో చాలా మంది ముసలోళ్ళు ఉన్నారని అందరికి కూడా టీవీఎస్ చాంపాలు కొనిస్తున్నారు, ఎలక్ట్రిసిటీ కొనిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెల్ షాప్ పోవడానికి వాడుతున్నారు వీటిని. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలా, బెల్ షాప్ పోయేటప్పుడు ఇది వాడద్దు, నడుచుకుంటూ రావాలని చెప్పాలా. వాళ్ళు కూడా చాలా మంది ముసలోళ్ళు చనిపోతున్నారు యాక్సిడెంట్లలో. ఆటోలో కూడా ఈ మధ్య ఆటోలలో కూడా చాలా మంది ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. దయచేసి ఈ సూచనలను పాటిస్తూ మా ఏసీపీ సార్ కూడా కొన్ని సూచనలు మీకు ఇస్తారు. అవిటిని కూడా అందరూ పాటించి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అక్కడ కూడా సేమ్ బైక్ ర్యాలీ చేసినాము హెల్మెట్స్తోని. ఇప్పటిదాకా మా సిఐ గారు చెప్పారు, ఆత్మకూరు సిఐ గారు, కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగినా కానీ బతకచ్చు, కానీ తలకేమైనా తగిలితే చనిపోవడం జరుగుతుంది. లేకుంటే పెరాలసిస్ కనుక వస్తే జీవితకాలం మంచంలో పడి ఉండాల్సి వస్తుంది. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చాలా యాక్సిడెంట్లలో చూస్తూ ఉన్నాము. యాక్సిడెంట్ అవుతుంది, డెడ్ బాడీ తీసుకొస్తారు, చూస్తాము. శరీరం మీద ఎక్కడ కూడా చిన్న గాయం కానీ, రక్తం కానీ ఏది ఉండదు. ఒక చెయ్యి విరగదు, కాలు విరగదు, ఇంత రక్త బ్లీడింగ్ ఉండదు, ఏది ఉండదు. కానీ మనిషి చనిపోతాడు. ఏం జరిగిందని చెప్పేసి డాక్టర్ మీకు ఏం చెప్తాడు, చిన్న రాయి ఇక్కడ వచ్చింది సార్, తలకి ఇంత రాయి వచ్చింది సార్ అంటాడు. అంటే కాలు పోయినా కానీ బతికిన వాళ్ళు ఉన్నారు, చేతులు పోయినా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక చిన్న రాయి కనుక తలకు ఒత్తితే అంటే తల ఎంత ఇంపార్టెంట్ అయినదో మీరు గమనించాలి.
అట్లా ఒత్తడం వల్ల కొంతమంది బతికినప్పటికీ కూడా పరాలసిస్ వచ్చేసి ఎల్లకాలం మంచంలో పడి ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి తల చాలా ఇంపార్టెంట్ అయింది. దయచేసి నేను ఊర్లో నుంచి ఊర్లోకి వెళ్తున్నా, ఊర్లో నుంచి పొలం కాడికి వెళ్తున్నా, ఊర్లో తిరిగితే కూడా హెల్మెట్ అవసరం. అంటే ఊర్లో పడ్డా దెబ్బ తగులుతుంది, ఊర్లో పడ్డా కానీ దెబ్బ తగులుతుంది. చాలా కేసులు చూసినాం. ఇంటి ముందటికి వెళ్ళి వచ్చేసి మోరెక్కి దించేటప్పుడు మీదికి ఎక్కించేటప్పుడు కూడా పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ తలల కోసం, అంటే మీ ప్రాణాల కోసం మేము ఇంత ఆలోచించినప్పుడు మీ ప్రాణాల కోసం మీరు కూడా ఆలోచించాలి కదా. ఇంతకుముందు మా డీసీపీ గారు ఒక విషయం చెప్పిండు. ఒక 10,000 ఫోన్ కొనుక్కుంటే అది ఎక్కడ పడితే పగులుతుందో అని చెప్పేసి దానికి గార్డ్ వేస్తాము, దాన్ని భద్రంగా చేతిలో పట్టుకుంటాము, కింద పడితే ప్రాణం పోయినంత పని చేస్తాము. అర్థమైందా? దానికి ఏం కాకుండా చూసుకుంటాము. 10,000 ఫోన్ కోసమే నువ్వు అంత ఆరాటపడి దానికి దెబ్బ దాని కవర్లు వేస్తున్నావు, గార్డు పెడుతున్నావు, స్క్రీన్ గార్డు పెడుతున్నావు. మరి అంతకంటే విలువైనటువంటి నీకు, నీ తలకు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లులు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలు కూడా బయటికి పోయినప్పుడు దయచేసి హెల్మెట్లు పెట్టుకోమని చెప్పండి. లాంగ్ రూట్ పోయినప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకోమని చెప్పండి. కాగితాలు లైసెన్స్ ఉంటే మాత్రమే పిల్లలకు బండ్లు ఇవ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, పిల్లలు, చిన్న పిల్లలు అంటే యువకుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా బండి ఒక ప్లగాడికి ఇచ్చారు, పక్కింటి వాళ్ళకి ఏం చేస్తారు, బండి కావాలి ఇక్కడ దించేస్తారు, మా వాళ్ళు ఊరికి పోతున్నారు అని అంటే ఇచ్చారు అనుకుందాం. సపోజ్ ఆ పిల్లాడికి లైసెన్స్ లేదు, మీరు బండి ఇచ్చారు, మీరు నడపట్లేదు, ఆ పిల్లాడు పోయి ఎవరికో గుద్దిండి, ఎవడో చచ్చిండు అనుకోండి, కేసులో ఆ పిల్లవాడు కూడా అక్యూజ్డ్ అవుతారు, బండి ఇచ్చినందుకు మీరు కూడా అక్యూజ్డ్ అవుతారు. ఇప్పుడు ఎందుకంటే లైసెన్స్ లేనటువంటి వాళ్ళకి మీరు బండి ఇచ్చారు కాబట్టి మీరు కూడా కోర్టుకు పోవాల్సి వస్తుంది. రేపు వానికి 10 లక్షలు 5 లక్షల కోర్టు ఫైన్ ఇస్తే మీరు కూడా సగం పైసలు కట్టాల్సి వస్తుంది. అంటే లైసెన్స్ లేనటువంటి పిల్లల్ని కనుక బండ్లు నడపరిస్తే వాళ్ళ బండి ఓనర్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. ఈ విషయం గమనించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ నేను చెప్తున్నాను. దయచేసి ఇప్పటి నుంచి ఎవరు కూడా, చాలా మందిని చూస్తూ ఉంటాం, సామాన్యులకు సార్ పెట్టుకునేటప్పుడు